హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నాకు మా ఇంటికాడికి ఫ్ల ఫ్లవర్స్ ఆయనొచ్చాడండి. ఇక మా పాప ఫ్లవర్స్ తీసుకుందామంటే మా గార్డెన్‌లో కూడా ఫ్లవర్స్ లేవండి. అందుకని రోజా ఫ్లవర్స్, ఇట్లా చామంతి ఫ్లవర్స్ పాట్స్ అయితే తీసుకున్నాము. ఈ రోజా ఫ్లవర్స్ హైబ్రిడ్ రకం అండి. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయంట. అందుకని ఇవి ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. మా పాప అయితే రెడ్ కూడా కావాలి మమ్మీ తీసుకో అని అంది. అందుకని ఇవి 3 ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క రోజా ప్లాంట్ వచ్చేసి ఒక్కొక్కటి రూ. 100 పడిందండి. మనకి కుండి కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఇవి కడియం నుంచి వచ్చినాయి అంటండి. మరి ఆయన చెప్పాడు అలా కడియం నుంచి వచ్చినాయమ్మ, బాగా గుత్తి పూలు పోస్తాయి అని చెప్పారు. ఇక అందుకని తీసుకున్నానండి. ఇక ఆషాఢ మాసం గోరింటాకు కూడా పెట్టేసుకున్నాం మేము. మాకు పై వాళ్ళు ఇచ్చారండి, మా ఇంటి పైన వాళ్ళు గోరింటాకు ఇస్తే అది పెట్టేసుకున్నాను. అలానైతే పండిందండి నా చెయ్యి. ఇవైతే ఇంక ప్లాంటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ చామంతి మొక్కలు అయితే నాకు 3 ఇచ్చారండి. ఇవి ఇట్లా ఇది గుమ్మడికాయతో మనమైతే జొన్న రొట్టె అయితే చేసేసుకున్నాం, ముక్కల్లాగా కోసేసుకొని. మళ్ళీ ఏమో పూరీ కర్రీ అయితే చేసేసుకున్నాం బూడిద గుమ్మడికాయతో. ఇంకా మీరు ఇంకా ఏమేమి చేసుకోవచ్చు ఏంటి అనేది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమేమి చేసుకోవచ్చు, వీటి బెనిఫిట్స్ చాలా ఉండేయండి. ఇక జ్యూస్ లాగా కూడా తాగొచ్చు, ఇంకా వెరైటీలు ఎలా చేసుకోవచ్చు అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను.